ఇవాళ బెంగాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నారు. మణిపూర్ గురించి ఎప్పుడు భారతీయ జనతా పార్టీ మాట్లాడలేదు, నరేంద్ర మోడీ మాట్లాడలేదు అంటుంది కాంగ్రెస్ పార్టీ. మణిపూర్ గురించి మాట్లాడారు, బెంగాల్ గురించి మాట్లాడరేంటి అంటుంది భారతీయ జనతా పార్టీ. బట్ అసలు దానికి దీనికి పొంతనుందా? ప్రాక్టికల్ పాయింట్, మణిపూర్లో జరుగుతున్నది జాతుల ఘర్షణ. ఇందులో అత్యాచారాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి. బట్ ఇది జాతుల ఘర్షణ, తెగల ఘర్షణ, గిరిజన తెగలలోని వ్యక్తుల మధ్య ఘర్షణ ఊళ్ళకి పాకింది. ఆ ఊళ్ళ ఘర్షణ కాస్త ఉన్మాదానికి ప్రేరేపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఖచ్చితంగా తెగల మధ్య ఘర్షణ. అక్కడ అత్యాచారాలు జరుగుతాయి, హత్యలు జరుగుతాయి, దుర్మార్గాలు చాలా జరుగుతాయి. బట్ అది తెగల మధ్య ఘర్షణ. భారత ప్రభుత్వం అక్కడ కేవలం సహాయక పాత్ర పోషించగలదు, కానీ దాన్ని కంట్రోల్ చేయడం అసాధ్యమైన పని. ఎందుకంటే ఆ గిరిజన తెగలకు సంబంధించినటువంటి ప్రత్యేక హక్కులు ఉన్నటువంటి నేపథ్యం. బట్ బెంగాల్ అట్లా కాదు. భారతదేశంలో అక్కడ 371లో ఉన్నటువంటి పార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ బెంగాల్ అట్లాంటిది కాదు. భారతదేశంలో అంతర్భాగం. ఎస్పెషల్లీ అక్కడ జరిగింది అత్యాచార సంఘటన, ఉద్దేశపూర్వక నేరమైనటువంటి సంఘటన. అక్కడదేమో జాతుల ఘర్షణ, ఇక్కడ జాతుల ఘర్షణ కాదు. ఇక్కడ జరిగినటువంటిది ఒక ఆడపిల్ల అబల పట్ల జరిగినటువంటి అత్యాచారం. కాబట్టి ఇది తప్పే, అది తప్పే. చూసేటటువంటి దృక్పథాన్ని దాన్ని కంపేర్ చేయడమే తప్పు.